అన్నా నమస్తే అన్న. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురామ రెడ్డి గారు లోకల్ కాని వ్యక్తికి ఓట్లు ఎలా వేస్తారనేది ప్రతిపక్షాల వాదన. మీరు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడరు సుధాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి పొంగులటి వారి కుటుంబానికి చాలా దగ్గర ఉన్న వ్యక్తి, సీనియర్ లీడర్గా ప్రజలు గుర్తిస్తున్నారు. కాబట్టి దీన్ని ఎట్లా చూస్తారు? ఏ విధంగా మనం ప్రజల్లో ఏ విధంగా మీరు చెప్పగలుగుతారు? అట్లేం లేదు, మీరు అన్నట్టు మీరు మంచి క్వశ్చన్ వేశారు, కానీ అట్లేం లేదు. రఘురామరెడ్డి గారి కుటుంబానికి ఒక చరిత్ర ఉంది ఈ రాష్ట్రంలో. ఆ చరిత్ర ఇప్పుడు నిలబడ్డ వాళ్ళకి ఇద్దరికీ లేదు. నామానాగేశ్వరరావు గారు కానివ్వండి, వినోదరావు గారు కానివ్వండి, వాళ్ళిద్దరికి కూడా ఆ చరిత్ర లేదు. ఆ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. సురేందర్ రెడ్డి గారు అంటే అది మామూలు వ్యక్తి కాదు, మామూలు విషయం కాదు. ఆ కుటుంబానికి కొన్ని వేల మందికి వాళ్ళు ఏంటి అన్నం పెట్టిన వ్యక్తులు. వాళ్ళు భూస్వాములు, దొరలు, వాళ్ళు వెనకటి నుంచి వాళ్ళు ఆ రోజుల నుంచి కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళు దొరలు. వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు. ఈ ఖమ్మం జిల్లాలో పుట్టిన వ్యక్తులు వాళ్ళు. అది వాళ్ళు ప్రతిపక్షం కావాలని చెప్పి తప్పుగా బురద చల్లడానికి చెబుతున్నారు తప్ప అది చాలా తప్పు. వారు కూసుమంచి మండలానికి చెందిన వ్యక్తులు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు వరంగల్ జిల్లా అంటున్నారు, నాన్-లోకల్ అంటున్నారు. ఇప్పుడు ఆ రోజున మనం రేణుకా సోదరి గారిని తీసుకొచ్చి ఇక్కడ మనం గెలిపించుకోవాలా? రంగయ్య నాయుడు గారిని తీసుకొచ్చి ఇక్కడ మనం గెలిపించుకోవాలా? నాదల భాస్కర గారిని తీసుకొచ్చి ఇక్కడ మనం గెలిపించుకోవాలా? అట్లా కానీ అట్లేం ఉండదు. అది వాళ్ళు పిచ్చి పొరపాటు మాట్లాడటం, అది చాలా పొరపాటు. అట్లేం లేదు. మరి అట్లంటే మన దేశంలో ఉన్న వాళ్ళు కూడా అమెరికాలో పోయి పోటీ చేయట్లా? ఇంకో విషయం, శ్రీనివాసరెడ్డి గారు కుటుంబ పరిపాలన కాంగ్రెస్ లో చేస్తున్నారు. తమ్ముడుకు టికెట్ ఇప్పించడం కోసం ప్రయత్నాలు చేశారు. తర్వాత ఈ ఎంకుడు రఘురామరెడ్డి గారికి ఇప్పించుకున్నారనేది ఒక ప్రజల్లో ఒక నడుస్తున్నటువంటి మాట. అంటే ఇది కుటుంబ పరిపాలన అనుకోవచ్చా? అట్లేం లేదు. ఇప్పుడు తమ్ముడు గారికి టికెట్ ఇప్పించుకోవడంలో ఇప్పుడు కొంతమందికి ఒక కుటుంబంలో మూడు సీట్లు ఇచ్చినా ఉన్నాయి, ఒక కుటుంబంలో 2 సీట్లు ఇచ్చిన. అట్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు లేరా? అట్లా జనారెడ్డి గారు ఇద్దరు అబ్బాయిలకి లేదా? ఇప్పుడు పార్టీలో ఆయన గారు శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరినాక పార్టీకి ఒక మూల స్తంభంలాగా ఆయన గారు నిలబడటం జరిగింది. ఆయన గారు వచ్చాక కాంగ్రెస్ వచ్చింది. అట్లా అంతే తప్ప మేము కుటుంబం పరిపాలన, వారు చరిత్ర ఉంది. వాళ్ళ ఏంకుడి గారికి ఒక చరిత్ర గల కుటుంబం అది. అట్లా ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి, నెహ్రూ గారి దగ్గర నుంచి, రాజీవ్ గాంధీ గారి దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారు ఒక చరిత్ర గల వ్యక్తి సురేందర్ రెడ్డి గారు. అంటే దాన్ని బట్టి చూసి వారు ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి కాంగ్రెస్ లో ఉన్నారు. కాబట్టి వారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదనమాట. అది అంటే కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వాలనే దాని మీద మీ ఉద్దేశం ఉంటారు అంతే. అట్లా వారు కాంగ్రెస్ రక్తం అది వెనకటి నుంచి వాళ్ళ కుటుంబం వాళ్ళది. అన్ని రకాల చూసి టికెట్ ఇవ్వడం జరిగింది వారికి. అంతేగాని ఏదో వీళ్ళు అవాకులు శవాకులు మాట్లాడితే పచ్చిపోళ్ళు అవన్నీ చెప్పుకోవడానికి పనికొస్తాయి. అట్లేం లేదు. జిల్లా పెద్దలు మొత్తానికి తెలుసు. ఖమ్మం జిల్లా పెద్దల అదృష్టం ఆయన గారు ఇక్కడ పోటీ చేయటం. మంచిగా వారిని మనం ఢిల్లీ పంపిస్తే వారు మంచిగా మన ఖమ్మం జిల్లాకి వారు అనేకమైన నిధులు తీసుకొచ్చి మన జిల్లాని డెవలప్ చేస్తారు. అట్లే పెద్దల సీనియర్ నాయకులు బట్టి విక్రమ గారు ఉన్నారు, మన డిప్యూటీ సీఎం గారు. సీనియర్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, మంత్రి గారు. అట్లే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, మంత్రి గారు. మన జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. దానిలో భాగంగా రేణుకా సోదరి గారు రాజ్యసభ సభ్యులు గారు ఉన్నారు. ఇప్పుడు మనకి రఘురామరెడ్డి గారు మళ్ళీ ఎంపీ అవుతారు. కాబట్టి 2 ఎంపీలు జిల్లాలో ఢిల్లీలో ఉండి, 3 మంత్రులు ఇక్కడ ఉండి, మన సత్తుపల్లి ఎమ్మెల్యే గారు మట్టా రాఘమయ్య గారు, మట్టా దయానంద్ గారు, వారు కృషితో కూడా బాగా కష్టపడుతున్నారు. వారు ఈ 5 మండలాల సత్తుపల్లి గడ్డ మీద ఈ 5 మండలాలలో కూడా వారు మన ఎమ్మెల్యే గారు సత్తుపల్లి ఎమ్మెల్యే గారు మట్టా దయానంద్ గారు కూడా బాగా 5 మండలాలలో కష్టపడటం జరుగుతుంది. రఘురామరెడ్డి గారి గురించి అట్లా మట్టా రాఘమయ్య గారి మెజార్టీ కన్నా డబుల్ మెజార్టీ రావాలని చెప్పి ప్రతి గ్రామం ప్రతి ఊరు తిరగడం జరుగుతుంది. వాళ్ళిద్దరు కూడా డాక్టర్ గారు ఇద్దరు కూడా దయానంద్ గారు ఎమ్మెల్యే గారు కూడా తిరగడం జరుగుతుంది. ఖమ్మం ప్రజలకు ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు? ఖమ్మం ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, నమస్కరించి వాళ్ళకి, ప్రజలారా, నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా అన్నలు, అవ్వలు, తాతలకు అందరికీ నమస్కారం చేస్తూ అఖండమైన మెజార్టీతోటి హస్తం గుర్తుపైన ఓటు వేసి రఘురామరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా నేను కోరుతున్నాను.